ఓం శ్రీ సాయిరామ్. శ్రీమద్ భగవద్గీత 17వ అధ్యాయంలోని 21వ శ్లోకం గురించి ఈరోజు తెలుసుకోబోతున్నాం. సాయిరామ్. భగవానుడు గత శ్లోకంలో ఇలా తెలియజేశారు. ఇవ్వవలసినదే అనేటువంటి నిశ్చయముతో ఏ దానము పుణ్య ప్రదేశమందును పుణ్యకాలమందును యోగ్యుడగు వానికి మరియు ప్రత్యుపకారము చే శక్తి లేని వాని కొరకు ఇవ్వబడుతున్నదో అది సాత్విక దానం అని చెప్పబడుతున్నది. వీరు చెప్పినటువంటి 21వ శ్లోకములో రాజస దానం గురించి పేర్కొంటున్నారు. యత్తు ప్రత్యుపకారార్థం ఫలముద్దిశ్య వా పునః దీయతే చ పరిక్లిష్టం తద్దానం రాజసం స్మృతం. ప్రత్యుపకారార్థం ప్రత్యుపకారము కొరకు కానీ పునః మరలా ఫలమును ఉద్దేశ్యవా ఉద్దేశించి కానీ పరిక్లిష్టం చ మన క్లేశముతో లేదా అతి కష్టముతో కానీ యత్ ఏదైతే దీయతే ఇయ్యబడుచున్నదో తద్దానం ఆ దానము రాజస దానమని స్మృతం తలంపబడుతున్నది. ప్రత్యుపకారము కొరకు కానీ లేక ఫలము ఉద్దేశించి కానీ లేక మన క్లేశముతో అనగా అతి కష్టముతో కానీ ఇవ్వబడు దానము రాజస దానం అని చెప్పబడుతున్నది. ప్రత్యుపకారము కోరి చేయు దానము ఉత్తమమైనది కాదని అడుగుతున్నారు. ప్రత్యుపకారము అభిలషించే విధానము బజార్లోని వ్యాపార విధానమే కాగలదు. ఇచ్చిపుచ్చుకునే పద్ధతి అంత శ్రేష్టమైనది కాదు. అది రాజస దాన పద్ధతి అవుతుంది. మరియు తనకేదియో మునుముందు పరలోకాలందు ఫలము కలుగునని ఆశించి చేయు దానము అనగా ఫలాపేక్షతో చేయు దానము కూడా ఉత్తమమైనది కాదు. నిష్కామముగా భగవద్ప్రీత్యతముగా చేయు దానమే మహోన్నతమైనది. సాయిరామ్.